ఏపీ ఇంటర్ స్టూడెంట్స్ మీరంతా చాలా చాలా లక్కీ. ఎందుకంటే మీ ఇంటర్ కెమిస్ట్రీ ఎగ్జామ్ కి 5 days గ్యాప్ వచ్చింది. ఈ 5 days ని ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ తో వాడుకుంటే కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్ తెచ్చేసుకోవచ్చు. మన ప్లాన్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ అ ఫస్ట్ వీడియో ఆన్ ఐపీ. ఇంకా ముందు ఇంటర్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్లో వీడియోస్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి, కాబట్టి నేను మీ అందరికీ ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్తాను. ఫస్ట్ మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో స్టార్ట్ చేద్దాం. మీ ఎగ్జామ్ 85 మార్క్స్ కి కదా. మనం ఫస్ట్ సెక్షన్ డి తో స్టార్ట్ చేస్తే సెక్షన్ డి లో 2 లాంగ్ ఆన్సర్స్ రాయాలి. కాబట్టి ఫస్ట్లీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఇందులోంచి బోర్స్ థియరీ, క్వాంటమ్ నెంబర్స్, డ్యూయల్ బిహేవియర్, ఈ 3 టాపిక్స్ చూసుకోండి. సెకండ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్ ప్రాపర్టీస్, అయోనైజేషన్ ఎనర్జీ, SPDF బ్లాక్ చూసుకోండి. ఆప్షనల్ క్వశ్చన్స్ అయితే నేనేం ఇవ్వట్లేదు, నేను చెప్పినవి యాజ్ ఇట్ ఈస్ గా ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ సి, టోటల్ 8 క్వశ్చన్స్ రాయాలి. 8 లో 6 క్వశ్చన్స్ అయితే మీకు కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం నుంచి వస్తాయి. కెమికల్ బాండింగ్ లో పై అండ్ సిగ్మా బాండ్, హైబ్రిడైజేషన్ ఆఫ్ SF6, PCl5, స్ట్రక్చర్ ఆఫ్ CH4, ఎథిలిన్, అండ్ లాస్ట్ గ్యాస్ హైడ్రోజన్ బాండ్ అండ్ డైపోల్ మూమెంట్. థర్మోడైనమిక్స్ లో హీట్ కెపాసిటీ, ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్స్, ఫార్మేషన్ అండ్ కంబషన్. అలానే ఈక్విలిబ్రియం లో KP అండ్ KC, లీ చాట్లియస్ ప్రిన్సిపల్ ఆఫ్ అమోనియా అండ్ SO3. వీటిని ఇలా చూసుకుంటే సరిపోతుంది. మిగతా 2 క్వశ్చన్స్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ సెక్షన్ బి, ఇక్కడ మీరు 14 క్వశ్చన్స్ రాయాలి. బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, కెమికల్ బాండింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్, వీటి నుంచే 10 VSAQs వస్తాయి. సో దీంట్లో 2 మార్క్ క్వశ్చన్స్ అన్ని చూసేసుకోండి. ఫర్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ అయితే థర్మోడైనమిక్స్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం లో టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో Y క్వశ్చన్స్, ఎలిమెంట్ నేమ్ ఇస్ X, ఇంక్రీజింగ్ ఆర్డర్, రెడాక్స్ రియాక్షన్స్ లో డెఫినేషన్స్ అండ్ ఆక్సిడేషన్ ప్రాబ్లమ్స్ సరిపోతాయి. ఇక్కడతో మీ సెక్షన్ బి లో ఉన్న 14 క్వశ్చన్స్ అయిపోయినట్టే. ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ కి బ్లూ ప్రింట్ ఆర్డర్ లో ఉన్నట్టు చూసేసుకోండి. ఇక్కడ కూడా లెట్స్ స్టార్ట్ విత్ సెక్షన్ సి. ఎలక్ట్రోకెమిస్ట్రీలో గాల్వానిక్ సెల్, కోల్రాస్ లా, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్, ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్, మాలిక్యులారిటీ వర్సెస్ ఆర్డర్, కొలిజన్ థియరీ. పి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఓజోన్ ప్రిపరేషన్ అండ్ రియాక్షన్స్, కాంటాక్ట్ ప్రాసెస్, హ్యాబర్స్ ప్రాసెస్, ఆస్ట్వల్ ప్రాసెస్, SO2 రియాక్షన్స్ చూసుకోండి. నెక్స్ట్ అలానే సెక్షన్ బి లో అయితే SAQs కదా. SAQs లో సాలిడ్ ఆఫ్ స్టేట్ లో బ్రాగ్స్ ఈక్వేషన్, స్కాటియన్ ఫ్రెంకెల్స్ డిఫెక్ట్స్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ, సొల్యూషన్ లో రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రాల్స్ లా, హెన్రీస్ లా. సర్ఫేస్ కెమిస్ట్రీలో అడ్సార్ప్షన్ టైప్స్, కెటాలిసిస్, ఎమల్షన్స్, మెటలర్జీలో ఫ్రాత్ ఫ్లోటేషన్, లీచింగ్ ఆఫ్ అల్యూమినియా, రోస్టింగ్ అండ్ కాల్సినేషన్ డిఫరెన్సెస్. బి బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో వెర్నర్స్ థియరీ, జియోమెట్రికల్ ఐసోమర్జం, లిగాండ్ డెఫినిషన్స్. బయోమాలిక్యూల్స్ లో విటమిన్ సోర్సెస్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్, హార్మోన్స్ క్లాసిఫికేషన్, ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఈ 6 క్వశ్చన్స్ చూసుకుంటే 24 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి సెక్షన్ ఏ 2 మార్క్స్. సొల్యూషన్స్ లో మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేషన్స్, హెన్రీస్ లా, ఆస్మాటిక్ ప్రెషర్, ఎలక్ట్రోకెమిస్ట్రీలో మెటాలిక్ కరోజన్, సెల్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్, జీరో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్, మెటలర్జీలో బ్లిస్టర్ కాపర్, ఓర్స్ విత్ ఫార్ములాస్, గేజ్ అండ్ స్లాగ్. డి బ్లాక్ లో లైగెన్స్ అండ్ డయా అండ్ పారామాగ్నెటిక్, కలర్లెస్ క్వశ్చన్స్. నెక్స్ట్ పి బ్లాక్, పాలిమర్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఈ చాప్టర్స్ నుంచే 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని చూసుకోండి. సో ఇక్కడతో 10 కి 10 క్వశ్చన్స్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఇదే క్వశ్చన్స్, ఇవే ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు రాయబోయే కెమిస్ట్రీ ఎగ్జామ్ లో ఫుల్ మార్క్స్ తెచ్చేసుకుంటారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. Last minute, my future's mine.